నమస్కారం. పులి కన్నం వైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. మాయా బజార్ ఒక సాంఘిక సినిమా అని చెప్పి ఒక పరంపరలో మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. పోయిన ఎపిసోడ్ 3వ ఎపిసోడ్లో నేనేం చెప్పానంటే, రేవతీదేవి ఆమె పాండవుల సౌభాగ్యం చూసి తన కూతుర్ని ఆమెకే ఇవ్వాలి, వాళ్ళకే ఇవ్వాలని చెప్పి నిశ్చయించుకుంటుంది. అప్పుడు ఆ సంఘటనలో బలరాముడు సుభద్రకి మాటిస్తాడు, చేతిలో చేయి వేసి శశిని కోడలని మాటిస్తాడు. ఆ ఘట్టంలో కృష్ణుడు ఇంద్రప్రస్థం నుంచి తిరిగి ద్వారకకు వస్తాడు. రేవతి శశిరేఖని పిలిపిస్తుంది. సాత్యకి అంటే కృష్ణుడు తమ్ముడు, వీళ్ళిద్దరూ వచ్చిన తర్వాత ఇంద్రప్రస్థంలో అక్కడ మయసభలో రాజసూయం జరిగిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా వాళ్ళకి చెప్తూ ఉంటారన్నమాట. అంటే బలరాముడికి, అక్కడ ఉన్నటువంటి రేవతికి, రుక్మిణికి, వీళ్ళందరికీ చెప్తూ ఉంటారు. ఆ సందర్భంలోనే పాండవుల వైభవాన్ని చూసి రేవతి మురిసిపోతూ ఉంటుంది. సో అప్పుడు కృష్ణుడు బలరాముడితో అంటాడు కదా, ఎంతోమంది బంధువులు వచ్చారు అన్నయ్య, రాజర్షి అయినటువంటి మీరు ఆ సభలో లేరని ధర్మరాజు చాలా బాధపడ్డాడు, చాలా లోటుగా భావించాడు. మేము వచ్చేటప్పుడు మీకు ఒక కానుకను పంపించాడు అని చెప్పి చెప్తాడు. ఆ కానుక ఏంటంటే సత్యపీఠం. సాత్యకి ఆ సత్యపీఠాన్ని తీసుకొచ్చి అప్పటికే ఒక టీపాయ్ లాంటిది ఒకటి ఉంటుంది, దాని మీద పెడతాడు. పెడితే ఏమిటి వింత అని చెప్పి వాళ్ళు అనుకుంటుంటారు. ఇది సత్యపీఠం వదిన, సత్యపీఠం అన్నయ్య, ఈ సత్యపీఠం మీద ఎవరు నిలబడ్డారు, ఈ పీఠం మీద నిలబడినటువంటి వ్యక్తి ఏమనుకుంటున్నారు, ఏం చేయబోతున్నాడు, ఏం చేస్తాడు, ఏం చేసి ఉన్నాడు, ఇవన్నీ వాళ్ళ నోటితోటి చెప్పిస్తుంది అన్నయ్య. ఇది పూర్వము విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడి తపస్సుకి మెచ్చి విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడికి ఇచ్చాడని చెప్పి ప్రతీతి అని చెప్పి చెప్తాడు. చెప్పినప్పుడు అప్పుడు బలరాముడు అంటాడు కదా, ఈ సత్యపీఠాన్ని తీసుకొచ్చి మన పూజా మందిరంలో భద్రపరచు అని చెప్పి సాత్యకి చెప్తాడు. అప్పుడు పక్కన ఉన్నటువంటి రేవతి అంటే బలరాముడి భార్య, అమ్మో పాండవుల దగ్గర ఇన్నిన్ని వింతలు ఉన్నాయా, ఇంద్రవైభవం అంతా పాండవుల దగ్గరే ఉంది అంటుంది. అక్కడ ఇంద్రుడు కాదు, ఎవరూ కాదు, నా తమ్ముడు కృష్ణుడే అక్కడ లేకపోతే ఏది జరిగేది కాదు. పాండవులతో దిగ్విజయంగా రాజసూయం చేయించాడు, శత్రువులందరినీ సంహరింపజేశాడు, ఓడింపజేశాడు. వైభవంగా రాజసూయం నిర్వహించిన తర్వాత గొప్ప సభ నిర్వహించాడు. ఆ సభలో శిశుపాలుడు లాంటి వాళ్ళ దుష్ట శిక్షణ చేసి నా తమ్ముడు తిరిగి వచ్చాడు. కృష్ణ, వాళ్ళేంటి నిన్ను సన్మానించేది, నేను నిన్ను సన్మానిస్తాను రా అంటాడు బలరాముడు అని కృష్ణుడిని ఆలింగనం చేసుకుంటాడు. ఆ కృష్ణుడిని అలా ఆలింగనం చేసుకుంటే పక్కనున్నటువంటి రేవతి, పక్కనున్నటువంటి రుక్మిణి ఆనందంతో చూస్తూ ఉంటారు. కట్ చేస్తే ఈ లోపల శశిరేఖ లోపలికి వచ్చేస్తుంది, అంటే ఆ మందిరంలోకి వస్తుంది అనమాట. మందిరంలోకి వస్తే అప్పుడు కృష్ణుడు సాత్యక వైపు చూస్తే సాత్యకి ఒక కానుక తీసుకొచ్చి చూపిస్తాడు. కృష్ణుడు, శశి ఈ కానుక నీకు అని చెప్పిస్తాడు. ఇస్తే పక్కన రుక్మిణి ఉంటుంది, ఉడికిస్తుంది అనమాట. రుక్మిణికి తెలుసు ఎవరు శశిరేఖకి ఎవరు కానుక ఇచ్చారన్నది రుక్మిణికి తెలుసు, తప్పనిసరిగా తెలుస్తుంది. కానీ రుక్మిణికి తెలిసినా కూడా తెలియనట్టుగానే ఎవరిచ్చారో ఏంటో చెప్పకుండానా ఇచ్చేదని అంటుంది. అంటే ఎవరిచ్చారో ఏంటో చెప్పకుండానా ఇచ్చేదంటే అంటే శశిరేఖ ఇచ్చాడని చెప్పి కృష్ణుడు చెప్పాలని ఆ ఉద్దేశం. అప్పుడు కృష్ణుడు అంటాడు కదా శశిరేఖ చూసి, శశి ఈ కానుకని నీ గదిలోకి పోయి తీసుకుపోయి దాన్ని తెరిచి చూడు అని చెప్తాడు. అమ్మాయి ఏం చేస్తుందంటే శశిరేఖ తన మందిరంలోకి పెట్టెని తీసుకొని తన మందిరంలోకి వెళ్ళిపోతుంటుంది. అప్పుడు సాత్యకి రుక్మిణి వైపు అటు రేవతి వైపు చూస్తూ, అది ప్రియదర్శిని వదినది, ఆ ప్రియదర్శిని అంటే ఆ పెట్టెని ఎవరు తీసి చూస్తే వాళ్ళకు ప్రియమైన వస్తువు కనిపిస్తుందంట. ఇక్కడ రేవతి పాండవుల ఇంద్రవైభవం అంతా కట్ చేస్తే శశిరేఖ తన గదిలోకి పోయి ఆ పెట్టె ఓపెన్ చేస్తుంది. ఆ ప్రియదర్శిని కదా, ఆ ప్రియదర్శిని ఓపెన్ చేసినప్పుడు వెంటనే మీకు అందరికీ తెలియదే ఉంది, నీవేనా నన్ను పిలిచినది, నీవేనా నన్ను పిలిచినది అనే పాట వైభవంగా వస్తుంటుంది. శశిరేఖ నాట్యం చేస్తుంటుంది. అద్భుతమైన సాహిత్యము, ఘంటసాల పాట, అటు అక్కినే నాగేశ్వరరావు, ఇటు శశిరేఖగా సావిత్రి, అద్భుతంగా ఉంటుంది. కట్ చేస్తే ఈ లోపల మళ్ళీ ఆ గదిలోకి ఎవరెవరు వస్తారు, బలరాముడు, కృష్ణుడు, రుక్మిణి, రేవతి నలుగురు వచ్చేస్తారు. నలుగురు వచ్చిన తర్వాత అప్పుడు శశిరేఖకి రుక్మిణి ఉడికిస్తుంది అనమాట. ఎంతైనా తన భర్తకు
చెల్లెలు అవుతుంది కదా, కాస్త భర్తల్ని కాస్త ఉడికిస్తుంది. ఏమమ్మా నీకు బావ కనిపించాడా అంటుంది. బావ కనిపించాడంటే అప్పుడు రేవతి లోపలికి వస్తూ వస్తూ ఏముంటుందంటే, శశికి బావ కనిపించాడా, అయితే ఈ పెట్టెలో చాలా ప్రభావం చాలానే ఉంది, ఒకసారి మీరు చూడండి ఏం కనిపిస్తుందో చూద్దామని చెప్పి భర్తను అంటుంది. అంతగా ఉబలాట పడిపోతున్నావు, నువ్వే చూడు ఏం కనపడుతుందో అని అంటాడు ఎవరు, బలరాం. అంతగా ఉబలాట పడుతున్నావు, నువ్వే ఎత్తి చూడు ఏం కనపడుతుందో అని చెప్పి రేవతిని అంటాడు బలరాముడు. అయితే అప్పుడు ఆమె రేవతి పెట్టెత్తి చూస్తుంది. పెట్టెత్తి చూస్తే ఏం కనపడుతుంది, అక్కడ ధన కనకాలన్నీ కనిపిస్తుంటాయి, రాసులు బంగారం కురుస్తున్నట్టు కనిపిస్తుంది, చీనంబరాలు. ఏమిటి ఇంత విశేషంగా కనిపిస్తుందంటే, అప్పుడు బలరాముడు అంటాడు కదా, అంటే ఏముంది, నీకు నచ్చింది ఐశ్వర్యం అన్నమాట అని బలరాముడు అంటాడు. అట్లేం కాదు, నాకు అట్లాంటి ఆశలేవి లేవు అంటుంది. ఒక పక్క తన కూతుర్ని పాండవుల కుమారుడైనటువంటి అభిమన్యుడికి ఇవ్వాలని అనుకుంటుంది. వాళ్ళ వైభవం అంతా పొంగిపోతుంది. వాళ్ళ వైభవం, ఆ వైభవంలోనే తన కూతురు ఇవ్వాలని అనుకుంటుంది. పక్కన అట్లా ఏం ఆశ లేదని అంటే, పక్కన ఉన్న రుక్మిణి ఏముంటుంది, అట్లేం కనపడదులే వదిన అక్కయ్య, అట్లా ఏం ఉండదు, మీ మనసులో ఉందే కనిపించిందని అంటది. అప్పుడు రేవతి అంగీకరించ పక్క తిరిగి, నా పక్కన నువ్వున్నావు, ఒకవేళ నువ్వు కోరుకుంది నాకు అనిపించిందేమో అంటది. అప్పుడు బలరాముడు మళ్ళీ భార్య మీద ఒక చమత్కారం వేస్తాడు. అంతేగాని దాని ప్రభావాన్ని ఒప్పుకోవన్నమాట అంటాడు బలరాముడు. ఇవన్నీ మానవ మనస్తత్వాలను చూపించడం అన్నమాట. అప్పుడు మీరు చూడండి, ఒకసారి ఒప్పుకోవాల్సి వస్తే ఒప్పుకుంటానంటది రేవతి. అప్పుడు బలరాముడు పెట్టెని పైకెత్తి చూస్తే ఆ తెర మీద ఎవరు కనిపిస్తారు, ఏం కనిపిస్తుంది, ఆయనకు నచ్చిన వస్తువులు, ప్రేమైన వస్తువులు కనపడలే. దుర్యోధనుడు కనపడతాడు. గురువుగారికి నమస్కారం అనుకుంటే దుర్యోధనుడు కనపడతాడు గదను పట్టుకొని. వాళ్ళు ఆశ్చర్యపోతారు. అదేంటంటే దుర్యోధనుడు కనిపించాడు మీకు అని అంటే, అందరికి తెలిసిందే కదా, దుర్యోధనుడు అప్రిశిష్యుడు అందుకే కనిపించాడు అంటాడు బలరాముడు. అప్పుడు కృష్ణుడిని చూడమంటాడు. కృష్ణుడిని చూడమంటే, ఇంకా చూడాలా అన్నయ్య, అర్జునుడు నాకు ప్రియమైనటువంటి వాడు కాబట్టి అర్జునుడే కనిపిస్తాడు అన్నట్టు. అంటే అప్పుడు రేవతి ఏమి చమత్కారం చేస్తా, ఇంత మాత్రానికి రుక్మిణి ఏమనుకోలేదు, నువ్వు చూడవా అంటది. అంటే అక్కడ అర్థం ఏంటంటే, కృష్ణుడు ఆ ప్రియదర్శిని బాక్సులోకి చూసినప్పుడు తనకు ప్రియమైనటువంటి భార్య ఎవరైనా కనిపిస్తుందేమో, అందుకు రుక్మిణి ఏమనుకుంటుందేమో, లేదా ప్రియమైన గోపిక ఎవరైనా కనపడుతుందో, రాధ కనపడుతుందేమో, దానివల్ల రుక్మిణి ఏమనుకుంటుందేమో అని రెచ్చగొట్టడం రేవతి చేసిన మాట. అప్పుడు కృష్ణ అంటాడు కదా, నాకు ఎవరు కనిపించినా ఏమి కనిపించినా మీరెవరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, మీరెవరు మూర్చిపోవాల్సిన అవసరం లేదని చెప్పి అప్పుడు ఆయన పెట్టె తీస్తాడు. తీసినప్పుడు పాచికలు పట్టుకొని ఎగరేస్తూ ద్యోతక్రీడకు ఆహ్వానిస్తూ శకుని కనిపిస్తాడు. ఇదేంటి, శకుని కనిపించాడేంటి ద్యోతానికి ఆహ్వానిస్తూ అని చెప్పి పక్కన వాళ్ళందరూ ఆశ్చర్యపోతా ఉంటే, ఇందులో ఆశ్చర్యపోవటానికి ఏముంది, ఆయన ఎక్కడ ఎవరు మోసం చేస్తున్నాడో అంటాడు. ఈ రెండు ఘట్టాల్లో మనకు రాబోయే కథ మొత్తాన్ని చెప్తాడు. అసలు సైన్స్ ఫిక్షన్ ఇక్కడ ఉన్నది. నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నట్టుగా మాయాబజార్ కథ అంతా కూడా కల్పిత కథ, ఒక జానపద కథ. ఈ జానపద కథలోకి మోడర్న్ థింగ్స్ని పట్టుకొచ్చాడు. సత్యపీఠం అనే ఈ కన్సెప్ట్ అప్పటికప్పుడు వాళ్ళు కల్పించినటువంటిది అనమాట. ఇది మోడర్న్ కన్సెప్ట్, చాలా మోడర్న్ కన్సెప్ట్. ఈ కన్సెప్ట్ని ఆధారం చేసుకొని ఆది విష్ణు అని చెప్పి ఒక ప్రముఖమైనటువంటి రచయిత ఉన్నాడు. ఆయన 1965 తర్వాత 70వ దశకంలోనే నథింగ్ బట్ ట్రూత్ అని ఒక నాటకం రాశాడు. ఆ నాటకంలో ఒక వస్తువు ఉంటుంది. ఆయన ఏం చేశాడంటే, మాయాబజార్లో ఉన్న ఈ సత్యపీఠాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నథింగ్ బట్ ట్రూత్ అనేటువంటి నాటకాన్ని రాశాడు. ఆ నాటకంలో ఉన్నది ఏంటంటే, ఒక చిన్న పాకెట్ రేడియో లాంటి ఒక వస్తువుని అతను ఒక సైంటిస్ట్ తయారు చేస్తాడనమాట. ఆ వస్తువుని ఒక పక్కన పెడితే ఆ సీట్లో ఎవరు కూర్చున్నా కానీ వాళ్ళు మొత్తం నిజం మాత్రమే చెప్తారు. అట్లా నిజం మాత్రమే చెప్పటం వల్ల రకరకాల సమస్యలు ఎదురవుతాయి. కేవలం నిజం చెప్పుకుంటూ పోవటం వల్ల వచ్చే సమస్యలు ఎట్లా ఉంటాయి అని చెప్పడానికే ఆ హాస్య నాటకం రాశాడు ఆది విష్ణు. ఈ హాస్య నాటకాన్ని ఒకసారి రవీంద్ర భారతిలో ప్రదర్శిస్తూ ఉంటే నేను కూడా వెళ్ళి చూశాను. అద్భుతమైనటువంటి నాటకం అనమాట. ఇది ఒక సైన్స్ ఫిక్షన్, అంటే ఒక సత్యపీఠం అనేది ఉంటుందని, దాని మీద ఎవరైనా ఎక్కితే మనసులోంచి నిజాలు చెప్పేస్తుందని చెప్పి ఒక సైన్స్ ఫిక్షన్ తీసుకొచ్చి మాయాబజార్ దాంట్లో పెట్టాడు. అట్లాగే ఈ దూరదర్శన యంత్రం అనే దాన్ని ఊహించి కథలో పెట్టడం అన్నది అప్పటికే ఉంది.
అయితే దేవతలు దేవలోకంలో స్వర్గలోకంలో వాళ్ళు ఎక్కడో ఉన్నదాన్ని చూస్తారంటారు, దివ్య దృష్టితో చూస్తారని చెప్పడం. అట్లాగే మహాభారతంలో ధృతరాష్ట్రుడికి నేను దివ్య చక్షువులు ఇస్తానని చెప్తే నాకు వద్దు, నేను చూడలేను అని చెప్తే అప్పుడు ఆయన సంజయుడికి దివ్య చక్షువు ఇస్తే ఆయన హస్తినాపురంలో ఉన్నటువంటి ఆ కోటలో నుంచే కురుక్షేత్రంలో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్గా చూసి ఈయనకు చెప్తూ ఉంటాడన్నమాట. అంటే ఈ సైన్స్ ఫిక్షన్లో ఎప్పుడు ఏం జరుగుతుందంటే భవిష్యత్తులో కనుగొనబోయేటటువంటి ఒక యంత్ర సామగ్రిని ముందుగానే ఊహించి దాన్ని కథలో చెప్పడానికి సైన్స్ ఫిక్షన్ అంటారు. అంటే టైం మిషన్ ఉందని ఊహించడం, హెచ్జి వెల్స్ లాగా ఆ టైం మిషన్లో ఎక్కితే వెనక కాలానికి పోతారని చెప్పడం, ఇది సైన్స్ ఫిక్షన్. కానీ 1957లోనే తీసినటువంటి ఈ సినిమాలో, అంటే 64 సంవత్సరాల క్రితం తీసినటువంటి ఈ సినిమాలో చాలా కాలం ముందే సైన్స్ ఫిక్షన్ను ఊహించారు. సైన్స్ ఫిక్షన్ ఊహించి సత్యపీఠం అని ఒకటి చెప్పటం, అట్లాగే ఈ రోజున మనకు ల్యాప్టాప్లో ఉన్నటువంటి స్కైప్లో చూస్తూ ఇంటర్నెట్ ద్వారా ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి కొడుకులతో కానీ అమెరికాలో ఉన్నటువంటి భార్యాభర్తలు మాట్లాడుకోవటం అన్నది ఈ రోజున రియాలిటీ అది. కానీ ఒకప్పుడు అది సైన్స్ ఫిక్షన్, అంటే కేవలం ఊహించినది. అట్లాగే దూరదర్శన్ అనేటువంటి యంత్రం కూడా సైన్స్ ఫిక్షన్, మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్, తర్వాత వాస్తవం అయింది. ఇట్లాగే ఈ సత్యపీఠం కూడా ఈ రోజున మనము దొంగలను పట్టుకొని వాళ్ళతో నిజాలు చెప్పించడానికి ఈరోజు ఏం చేస్తున్నారు సైంటిస్టులు కానీ లేకపోతే పోలీసులు ఏం చేస్తున్నారు, వాళ్ళు నార్కోటిక్స్ పెట్టి వాళ్ళతోటి లై డిటెక్టర్ అనేది పెట్టి చేస్తున్నారు. ఇప్పుడు కూడా లై డిటెక్టర్ అన్నది ఒక సినిమాలో చూపించాడు. ఒక బ్రహ్మానందం ఆలీ తోటి వాడు సినిమాలో చూపిస్తే వాడు అబద్ధం చెబితే అది కై కై అని అరుస్తుంటుంది. అప్పుడు నిజం చెప్పాల్సి వస్తుంది, మళ్ళీ నిజం చెప్తాడు. ఇది బ్రహ్మానందానికి ఆలీకి మధ్యలో పెడతారు. కాబట్టి దాదాపు 1957లోనే ఒక సైన్స్ ఫిక్షన్ తీసుకొచ్చి మాయాబజార్ సినిమాలో పెట్టారు. ఈ సత్యపీఠం ఒకటి, ప్రియదర్శన్ అనేటువంటి పీఠిక, ఈ రెండు కూడా సైన్స్ ఫిక్షన్లే. కనుక మిత్రులారా, ఎన్టీఆర్ ఏఎన్ఆర్ నటించిన మాయాబజార్ సినిమా అన్నది ఒక సాంఘిక సినిమా అని చెప్పి నేను ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నాను. అది ఈ రోజున అది నిజంగా మనకు ఈరోజు కనిపెడుతూనే ఉంది. ఇంకా ముందు పోతే ఈనాడు ప్రజలలో ఉన్నటువంటి మానవ మనస్తత్వాలు, ఒక అక్క, ఒక తమ్ముడు, ఒక చెల్లెలు, వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి మానవ మనస్తత్వాలు, ఐశ్వర్యం మీద ఉన్నటువంటి మోజులు, ఇప్పుడున్నటువంటి మనస్తత్వాలన్నీ కూడా పౌరాణిక సినిమాలో మాయాబజార్లో పెట్టి చూపించాడు. కేవలం ఈనాటి సమాజాన్ని ఆనాటి కథలో ఆరోపించి చెప్పాడు అంతే. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. పులి కన్ను వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్తే.